రాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్తే. కరెంట్ అఫైర్స్ చూద్దాం. అందులో భూతాపానికి కారణమవుతున్న కాలుష్య ఉద్గారాల కట్టడి దిశగా పునరుత్పాదక శుద్ధ ఇంధనాల ఉత్పత్తికి ప్రోత్సాహకం అందిస్తున్న దేశాల్లో భారత్ 10వ స్థానంలో నిలిచింది. అజర్బైజాన్, ఇది గల్ఫ్ కంట్రీలో ఒకటి, రాజధాని బాకులో జరిగిన వాతావరణ మార్పుల సదస్సు సందర్భంగా 2024 నవంబర్ 20న 60కి పైగా దేశాలతో కూడిన ర్యాంకుల జాబితా విడుదలైంది. వాతావరణ మార్పుల ఆచరణ సూచి పేరుతో నిపుణులు దీన్ని రూపొందించారు అన్నట్టు. ర్యాంకుల జాబితా విడుదలైంది ఈ వాతావరణ మార్పుల ప్రకారం. అట్లా దీంతో 60కి పైగా దేశాలతో కూడిన ర్యాంకులు విడుదల చేసింది. ఎన్ని దేశాలంటే 60కి పైగా దేశాలు. వివిధ సాంస్కృతిక కళారంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన 6 తెలుగువారు 2022-23 సంవత్సరాలకు గాను బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలు అందుకున్నారు. 2024 నవంబర్ 22న ఢిల్లీలో డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్వేతప్రసాద్ గాత్ర సంగీతం కర్ణాటక నుంచి, రెడ్డి లక్ష్మి, మురమల్ల సురేంద్రనాథ్ కూచిపూడి, మల్లికార్జునరావు బచ్చల రంగస్థలం, మంగ్లీగా పేరొందిన సత్యవతి ముదావత్ సృజనాత్మకత, ప్రయోగాత్మకత సంగీతం, అంగడి భాస్కర్ డప్పు ఈ పురస్కారాలు అందుకున్నారు. ఏంటి అయి? సాంస్కృతిక కళారంగాల్లో ప్రతిభ కనబరిచిన 6 తెలుగువారు 22-23 సంవత్సరాలకు గాను బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలు అందుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ తదుపరి అటార్నీ జనరల్ పదవికి పామ్ బోండీని నామినేట్ చేశారు. ప్రస్తుతం ఆమె ఫ్లోరిడా అటార్నీ జనరల్గా ఉన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్కు ది గోట్ లైఫ్ చిత్రానికి గాను ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డు దక్కింది. ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డు. ది గోట్ లైఫ్ మూవీ బాగుంటుంది. ఇది కూడా ఈ సినిమాకు నేపథ్య సంగీతం అందించినందుకు గాను హాలీవుడ్ మ్యూజిక్ ఇన్ మీడియా అవార్డ్స్లో స్కోర్ ఇండిపెండెంట్ ఫిల్మ్ విదేశీ భాష విభాగంలో ఈ పురస్కారం గెలుచుకున్నారు. లాస్ ఏంజల్స్లో జరిగిన ఈ వేడుకల్లో రెహమాన్ తరఫున ది గోట్ లైఫ్ దర్శకుడు బ్లెస్సీ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. గోట్ లైఫ్ దర్శకుడు ఎవరంటే బ్లెస్సీ. అంతర్జాతీయ అంశాలు చూస్తే ప్రపంచంలోనే తొలిసారి మైండ్ఫుల్నెస్ నగరాన్ని భూటాన్ నిర్మించనుంది. ఏ నగరాన్ని? మైండ్ఫుల్నెస్ భూటాన్ నిర్మించనుంది. భూటాన్ దేశం మన పక్కన సిక్కింకి ఆనుకొని ఇటు అస్సాం కావచ్చు, దాంతోపాటు అటు బెంగాల్ కావచ్చు, సరిహద్దులో ఉన్నటువంటి ఒక దేశం. ప్రత్యేక పరిపాలన విభాగంగా ఇది ఉండనుంది. $100 మిలియన్ బాండ్లను విడుదల చేసి వచ్చిన మొత్తంతో ఈ నగరం నిర్మించనున్నారు. ధ్యానం, కాలుష్య రహితం, నాణ్యతతో కూడిన విద్య కావచ్చు, పర్యావరణ అనుకూల వాతావరణం తదితర నగరాలు ఈ నగరంలో ఉంటాయి. యునెస్కో ఒడిశాకు చెందిన 24 గ్రామాలను సునామీ సన్నద్ధతగా ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రఫిక్ కమిషన్ గుర్తించింది. ఒడిశాకు చెందిన 24 గ్రామాలను ఓషనోగ్రఫిక్ కమిషన్ గుర్తించింది. ఈ వ్యవస్థ యునెస్కోలో భాగంగా ఉంటుంది. ఇండోనేషియాలో నవంబర్ 11న ప్రపంచ సునామీ 2వ సమావేశాన్ని నిర్వహించారు. నవంబర్ 11న ఎన్నో సునామీ సమావేశం నిర్వహించారంటే 2వ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులోనే ఒడిశా గ్రామాల ఎంపిక జరిగింది. బిమ్స్టెక్ ఎనర్జీ సెంటర్ను బెంగళూరులో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు భారత్, బిమ్స్టెక్ కూటమికి మధ్య ఒప్పందం కుదిరింది. ఎందుకంటే బెంగళూరులో ఏర్పాటు చేస్తారు కాబట్టి. సభ్య దేశాల మధ్య శక్తి రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు ఇది ఉద్దేశించినట్టు. ప్రపంచ మేధో మథన సంస్థ మేధో హక్కుల దరఖాస్తులో భారత్ ప్రతిభను చూపించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం భారత్ 6వ స్థానంలో ఉంది. పేటెంట్ హక్కుల కోసం భారత్ దరఖాస్తులు 15.7% పెరిగాయని ఆ సంస్థ పేర్కొంది. జపాన్ భారతదేశం మెరుగైన వృద్ధి రేటును ప్రదర్శిస్తుందని జపాన్ మీడియా పేర్కొంది. జపాన్ స్థూల దేశీయ ఉత్పత్తిని భారత్ త్వరలో మించబోతుందని వెల్లడించింది. ప్రపంచంలో త్వరలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందని చెప్పింది. భారత్ ఫిలిప్పీన్స్ల మధ్య 75 సంవత్సరాల దౌత్య సంబంధాలు
పూర్తయిన నేపథ్యంలో దేనికి భారత్కు ఫిలిప్పీన్స్కు నేపథ్యంలో ఒక లోగోను ఇరు దేశాలు విడుదల చేశాయి. ఏ దేశాలు? భారత్ కావచ్చు, ఫిలిప్పీన్స్ కావచ్చు, ఒక లోగోను విడుదల చేశాయి. దౌత్య సంబంధాలు 75 ఏళ్ళు పూర్తయినందుకు. అట్లా నెక్స్ట్ ఈ నెలలోని తేదీల ప్రాముఖ్యత తెలుసుకుందాం. నవంబర్ 16న ఏటా నవంబర్ 16న అంతర్జాతీయ సహన రోజుగా నిర్వహిస్తారు. అలాగే భారతదేశంలో జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం నిర్వహిస్తారు. ఎప్పుడు? నవంబర్ 16న. ఆ తర్వాత నవంబర్ 15న ఏటా నవంబర్ 15న జనజాతీయ దివాస్గా నిర్వహిస్తారు. గిరిజన వీరుల పోరాటాన్ని గుర్తించేందుకు ఉద్దేశించిన రోజు ఇది. నవంబర్ 14 వచ్చేసి బాలల దినోత్సవం నిర్వహిస్తారు. భారత ప్రధాని తొలి నెహ్రూ జయంతి రోజు కావడంతో అదే రోజున ప్రతి సంవత్సరం ప్రపంచ మధుమేహ డయాబెటిక్ డే కూడా నవంబర్ 14 చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నవంబర్ 12న పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ డేగా నిర్వహిస్తారు. 1947లో ఇదే రోజున మహాత్మా గాంధీ ఆల్ ఇండియా రేడియోను సందర్శించారు. 1947లో నవంబర్ 12న. భారతదేశ విభజన నేపథ్యంలో శరణార్థుల స్థితిగతుల గురించి ఆయన మాట్లాడారు. అలాగే ఇదే తేదీన ప్రపంచ న్యూమోనియా డే రోజుగా కూడా పిలుస్తారు. నెహ్రూ జన్మదినోత్సవం డయాబెటిక్ డే అయితే ఈయన ఆల్ ఇండియా రేడియోని సందర్శించిన రోజు మహాత్మా గాంధీ ప్రపంచ న్యూమోనియా డేగా కూడా చేస్తారన్నట్టు. అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోగం పట్ల అవగాహన కల్పిస్తారు న్యూమోనియాకి సంబంధించి. ఎప్పుడు న్యూమోనియా అంటే నవంబర్ 12, 14 డయాబెటిక్, అంతకంటే ముందు 2 రోజులేమో న్యూమోనియా దినోత్సవం. నవంబర్ 11న భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినం సందర్భంగా భారత జాతీయ విద్యా రోజును నిర్వహిస్తారు, ఎడ్యుకేషన్ డేగా. నవంబర్ 10వ తేదీ నవంబర్ 10న అంతర్జాతీయ సైన్స్ డేగా నిర్వహిస్తారు. అలాగే ఇదే రోజు వరల్డ్ ఇమ్యునైజేషన్ డేగా కూడా చేపడతారు అన్నట్టు. ఇది వివిధ తేదీల యొక్క ప్రాముఖ్యత. నెక్స్ట్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ తొలి విదేశీ క్యాంపస్ను భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ దుబాయ్లో ప్రారంభించారు. దుబాయ్ ఎక్కడ ఉంటుందంటే యుఏఈలో ఉంటుంది. అదేవిధంగా దుబాయ్లో అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ నిర్మిస్తుంది. ప్రపంచంలో ఇదే తొలి ఎయిర్ ట్యాక్స్ స్టేషన్ అన్నట్టు. అలాగే షార్జాలో ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ జరుగుతుంది. భారత రాజ్యాంగ నకలకు అక్కడ అందుబాటులో ఉంచారు. నేషనల్ బుక్ ట్రస్ట్ దీన్ని అందుబాటులో తెచ్చింది అన్నట్టు. ఇది వివిధ కరెంట్ అఫైర్స్ సంబంధించినవి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.